ఇప్పుడు నందినికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు అజ్జీ. ఇంతకీ నందిని ఎక్కడుంది? తను తొందరగా ఇంటికి వస్తానని చెప్పింది లోకి. తన ఇంటికి రాగానే తనని తీసుకొని నీ దగ్గరకు వస్తాను. ఓ వచ్చారా అజ్జీ? ఏంటి మీ ఇద్దరికి నా మీద ఇంకా కోపం పోలేదా? అజ్జీ, నేను సిద్ధు విషయంలో ఏ తప్పు చేయలేదని చెప్తే సిద్ధుతో పాటు వీళ్ళు కూడా నమ్మట్లేదు. వీళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అది సరే, ఏంటి బోర్డు మీద ఏదో స్కెచ్ వేసినట్టున్నా? ఏం లేదజ్జీ, సిద్ధు ప్లాన్ ప్రకారం తప్పించుకున్నాడు. అలా తప్పించుకున్న సిద్ధు ఎవరి దగ్గరికి వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడని ఇలా స్కెచ్ వేస్తున్నాను. నాకు తెలిసి సిద్ధు ముందుగా ఖచ్చితంగా నందినిని మీట్ అవుతాడనిపించింది, లేదా ఫోన్ అన్నా చేస్తాడనిపించింది. అంతేకాదు, తను ఇక్కడి నుంచి యుఎస్కి వెళ్లే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆల్రెడీ సిద్ధు ఫోటోని అన్ని ఎయిర్పోర్ట్స్ కి పంపించాం. అదీగాక తనకిక్కడ మనం తప్ప ఫ్రెండ్స్ లేరు, తెలిసిన వాళ్ళు లేరు. అధికార పార్టీ నాయకుడికి సంబంధించిన నేరస్తుడు ఆ నాయకుడి ఇంట్లోనే దాక్కున్న కేసులు చాలా ఉన్నాయి. అలాగే తను ఖచ్చితంగా మనకి తెలిసిన వాళ్ళ అండతోనే దాక్కునుంటాడు. అది ఎవరనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను అనుమానించిన ప్లేస్లోనే ఉంటాడు. ఆ ప్లేస్ ఎక్కడనేది మాత్రం అర్థం కావట్లేదు. ఒరే ఆవకాయ పచ్చడిలోకి, ఇందాకే అధికార పార్టీ నేరస్తుడు ఎక్కడ దాక్కుంటాడో చెప్పిన వాడివి, ఇప్పుడేమో ఇది కూడా పట్టుకోలేకపోతున్నావు. నువ్వు చెప్పిందే ఇక్కడ వర్తిస్తుంది. ఒరేయ్, ఇప్పుడు నీ ఇంట్లోనే సిద్ధు ఉన్నాడ్రా. అజ్జి చాలా తెలివిగా అలా ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ నీకు అర్థమై చావడం లేదు. అచ్చరే లోకి, ఇంతకీ నందిని ఎందుకు రమ్మన్నావు? ఏం లేదజ్జీ, ఇందాక చెప్పాను కదా, సిద్ధు ఖచ్చితంగా తను తప్పించుకున్నాక ముందుగా కలవాలనుకునేది నందినినే. అందుకే నందినితో మాట్లాడటానికి రమ్మన్నాను. లోకి, ఏవైనా నీ సిన్సియారిటీకి నేను మెచ్చుకుంటున్నాను. ఓకే, నువ్వు నందిని ఏమడుగుతావో అడుగు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. నా దగ్గరున్న లెటర్ని లోకికి చేర్చాలి. దాన్ని లోకి చదివే విధంగా చూడాలి. చూడు నందిని, సిద్ధు తెలిసి చేసినా తెలియక చేసిన ఇంజెక్షన్ విషయంలో తప్పు జరిగింది. అందుకే అరెస్ట్ చేశాను. ఇప్పుడు నా నుంచి తప్పించుకుని చాలా పెద్ద తప్పు చేశాడు. దానికి మాత్రం సిద్ధు చాలా పెద్ద శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంజెక్షన్ విషయంలో ఎవరు ఆ పని చేశారో సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నాను. తొందరలో ఆ నేరస్తుడెవరో నేను కనుక్కుంటాను. ఈ టైంలో సిద్ధు పారిపోయాడు.
అలాంటప్పుడు సిద్ధు నిర్దోషని నేనెలా నిరూపించగలను? ఇప్పుడు ఖచ్చితంగా సిద్ధు నిన్ను మీట్ అయి ఉంటాడని నా అనుమానం. లేదా తాను ఎక్కడుండేది మాత్రం నీకే తెలుసుంటుంది. ప్లీజ్ సిద్ధు ఎక్కడున్నాడు చెప్పు. సిద్ధుకి ఏం కాకుండా నిర్దోషిగా నేను బయటికి తీసుకొస్తాను. లేదంటే సిద్ధుకి కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. తెలుసుంటే నిజం చెప్పు. సిద్ధు ఎక్కడున్నాడు? లోకి, సిద్ధు తప్పించుకున్నాడనే విషయం నువ్వు ఆశ్రమం దగ్గరకు వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు. అసలు ఎంతవరకు సిద్ధు నన్ను మీట్ అవ్వలేదు. ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. లేదు నందిని, నువ్వు అబద్ధం చెప్తున్నావని నా అనుమానం. సిద్ధుకి నువ్వంటే ప్రాణం. అలాంటిది జైలు నుంచి తను తప్పించుకొని నిన్ను మీట్ అవ్వలేదంటే నేను నమ్మను. నిజం చెప్పు నందిని. నేను డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు నన్ను ఒక్క మాట కూడా ఎవరూ అనలేదు. కానీ సిద్ధు తప్పించుకున్నాక నా పై ఆఫీసర్ నుంచి నేను మాటలు పడాల్సి వచ్చింది. అందుకే అడుగుతున్నాను, నిజం చెప్పు. సిద్ధు ఎక్కడున్నాడు? నేను నిజమే చెప్తున్నాను. సిద్ధు ఎక్కడున్నాడో నాకు నిజంగా తెలీదు. అసలు అజ్జి హోమం అయిపోయిన దగ్గర నుంచి అజ్జితోనే నేనున్నాను. కావాలంటే అజ్జిని అడుగు. అవునులోకి, తను చెప్పేది నిజమే. అసలు సిద్ధు తప్పించుకున్న దగ్గర నుంచి నందిని సిద్ధుని మీట్ అవ్వలేదు. అయినా నీ నుంచి తప్పించుకుని సిద్ధు తప్పు చేస్తే నేనెందుకు ఊరుకుంటాను? తనెక్కడున్నాడో తెలిస్తే ఖచ్చితంగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే నా మనవుడికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మాత్రం సిద్ధు ఎక్కడున్నాడో నిజంగా తెలియదు. సరే అజ్జీ, మీరు చెప్తున్నారు కాబట్టి నందిని సిద్ధుని మీట్ అవ్వలేదని నేను నమ్ముతున్నాను. అయ్యో లోకి, సిద్ధు నీ ఇంట్లోనే ఉన్నాడు. ఆ విషయం నేను నీకు చెప్పలేను. ఇప్పుడు ఎలాగైనా నా దగ్గరున్న లెటర్ని నువ్వు చదివేలా చేయాలి. ఎలా? అమ్మా, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే. ఈ లెటర్ ఆయన చదివారంటే ఈ పెళ్ళ ఆగిపోవడం గ్యారంటీ. సరే లోకి,
నువ్వు సిద్ధు కోసం ఎంక్వైరీ చేస్తూనే ఉండు. సిద్ధుని అరెస్ట్ చేసి డిపార్ట్మెంట్లో నీ మీద పడ్డ నిందని చేర్పేసుకో. అజీ, ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు బానే జరుగుతున్నాయిగా? ఆ జరుగుతున్నాయి లోకి. ఈ రోజు నైట్ కి గాన భజన కూడా ఉంది. నువ్వు కూడా వస్తావా? ఆ, లేదజ్జీ, నాకు కొంచెం పనుంది, నేను రాలేను. మాకు కావాల్సింది కూడా అదే. సరే లోకి, మేము బయలుదేరుతాం. ఆ, నందిని, నందిని, చూసావా ఎవరో ఇద్దరు కాలేజ్ అమ్మాయిలు మన ఇంటికి దారి తప్పొచ్చినట్టున్నారు? అవును, నేను వాళ్ళనే చూస్తున్నాను. ఆది, మరి నీకెలా కనిపిస్తున్నారు? ఇద్దరు జూనియర్ కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్తున్నట్టున్నారండి. సూపర్గా చెప్పావు. ఏంటి నందిని, నువ్వేం మాట్లాడవేంటి? ఆ, ఆ, మాట్లాడతాను. నేనెందుకు మాట్లాడను? మరి మాట్లాడు. అదే, ఒక్కసారిగా వీళ్ళని డ్రెస్సుల్లో చూసి షాక్ అయిపోయాను. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను. సరే, నువ్వు చెప్పు, వీళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇంకేమనిపిస్తుంది? అమ్మమ్మకేమో 40 తగ్గిపోయింది, అమ్మకేమో 20 తగ్గిపోయింది. ఏంటి? వయస్సు. కరెక్టే చెప్పావు. దమయంతి, వీళ్ళిద్దరి వాలకం చూస్తుంటే సిద్ధు చేత నా మెళ్ళు 3 ముళ్ళు వేయించాలని కంకణం కట్టుకుని మరీ కూర్చున్నట్టున్నారు. మేడం, మీరేం కంగారు పడకండి.
మీ పెళ్లి చేయడానికి వాళ్ళ దగ్గర ప్లాన్స్ ఉంటే ఈ పెళ్లి చెడగొట్టడానికి మన దగ్గర ప్లాన్స్ ఉంటాయి. ఓ పని చేస్తే మనమే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ సిద్ధుని ఎవరు పట్టించారని అజయ్ ఎంక్వైరీ చేస్తే మాత్రం బయటకొచ్చేది మనిద్దరి పేర్లే. అప్పుడింకా మనిద్దరం వీళ్ళందరికీ దొరికిపోయి మనం ఆడుతున్న డ్రామా అంతా తెలిసిపోయి ఇరుక్కుపోతాం. మరిప్పుడేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. దమయంతి, మేడం, అటు చూడు. అది వాళ్ళ ఫోనే అనుకుంటా. సిద్ధు ఇక్కడే ఉన్నట్టు ఆ ఫోన్ నుంచి లోకికి మెసేజ్ చేయి. అలాగే మేడం. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారు? లేవండి లేవండి. నందిని, ఆంటీ, గ్రాని, ఆది, దమయంతి గారు అందరూ కలిసి ఈ రోజు గాన బాధని అద్దరి పోయేలా ఎంజాయ్ చేయాలి. కమాన్ కమాన్ పదా ఫాస్ట్. నీకేం చెప్పాను? ఫోన్లు యూజ్ చేయొద్దని చెప్పాను కదా. అది అది అమ్మగారు ఈ 2 రోజులు ఇంట్లో ఫోన్లు కనిపించకూడదని నీకు చెప్పాను కదా. చెప్పారమ్మా. ఆఖరికి మీ ఫోన్లు కూడా ఇలా ఇచ్చేయండి. తీసుకోండి మేడం. ఫోన్ ఇవ్వు. ఈ ఫోన్స్ కూడా బ్యాగ్ లో పడే. అలాగేనమ్మా. లోకి బావకి సిద్ధు ఇక్కడే ఉన్నాడన్న నిజం తెలిసే మార్గమే లేదా? నా జీవితం అంటే నాకే అర్థం కావట్లేదు. ఎంత వెతికినా సిద్ధు కూడా దొరకట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. వాడు అసలు మనిషే కాదు, నన్ను మోసం చేశాడు. వాడిని మాత్రం ఊరికే వదలను. లోకి బావకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎలా? ఛ!
మైండ్ అంతా బాలేదు కాబట్టి ఓ పని చేస్తాను. అక్కడ ఎలాగూ గానా భజానా జరుగుతుందని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు నేను కూడా గానా భజానా చేస్తాను. ఆ, ఆ, కనీసం కొంచెం రిలాక్స్ అయినట్టయినా ఉంటుంది. అక్కడ అనాథలకి దగ్గరుండి పెళ్లి చేసినట్టు ఉంటుంది, అలాగే నా మైండ్ రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. ఛా! లోకి మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. గానా భజన కోసమే వస్తున్నా.